చూసినా కదా ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఏడుకు వచ్చినానంటే సో మన ఎద్దుల దగ్గరికి అయితే వచ్చినాను, షెడ్ దగ్గరికి. ఎందుకంటే కొంచెం ఇక్కడ వర్షాలు అయితే వస్తున్నాయి కదా, సో కొంచెం కొంచెం గడ్డి అనేది అయితే ఇక్కడ కొంచెం తడిచింది. అందుకని చెప్పి నీట్ చేయడానికి అయితే నేను, మా మమ్మీ, మా చిన్న మా తమ్ముడు అయితే వచ్చినాం. కానీ పని చేసేది మాత్రం మా మమ్మీ మాత్రమే. నేను వీడియో తీయడానికి వచ్చినా, మా చిన్న మా తమ్ముడు ఇంకా ఉంటారా ఇంట్లో, కాబట్టి వాళ్ళిద్దరు అయితే ఆడుకొని అక్కడిక్కడ ఉన్నికని అయితే వచ్చిండ్రు. కాకపోతే ఈ ప్లేస్ చూస్తే మాత్రం అసలు ఇక్కడ నిలబడాలంటే కూడా భయంకరంగా అయితే అనిపిస్తుంది. ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. అండ్ వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి, అండ్ కొత్తగా చూసినట్టయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఒకసారి అయితే ఈ ప్లేస్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. చూస్తున్నారు కదా, అసలు ఇంతకు ముందు అయితే మీరు ఇంతకుముందు మేము పెట్టిన వీడియోస్లో అయితే చూసింటే అసలు ఇదంతా చెట్లు అనేది అయితే గడ్డి అనేది అయితే లేకుండే. సో వర్షానికి అయితే చూస్తున్నారు కదా అక్కడ సైడ్ ఎంత గడ్డి అయితే వచ్చిందో. అండ్ ఇక్కడైతే చూడండి అసలు ఇక్కడ ఎంత కుప్ప ఉందో. సో ఈ కుప్పని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఈ కుప్పలలో అసలు ఏం దాగుందో అన్నట్టయితే అనిపిస్తుంది. అంటే ఇంత కుప్పగా ఉంది, అసలు ప్లేస్ కూడా తొర్రి అనేది లేదు. మళ్ళీ పాములు దాచుకోవడానికి అయితే మంచిగానైతే ఉంది అసలు. సో ఇక్కడనే కాదు, ఇదంతా చూసేసేయండి. సో ఇక్కడ చూసిండ్రా వర్షానికి అయితే ఎన్ని చెట్లు వచ్చినాయో. అసలు నేను షాక్ అయినాను ఫస్ట్ టైం నేను చూడడం, వర్షానికి సడన్గా ఇన్ని చెట్లు ఒకటేసారి పెరుగుతాయా అనేది గడ్డిలాగా. సో చూసిండ్రు కదా, మన లోపలికి మన గానుగ వరకు అయితే వచ్చేసింది. సో ఇది మన ఎద్దు గానుగ ఆయిల్ చేయడానికి పెట్టుకున్న మిషన్ వరకు అయితే వచ్చేసింది. చూసిండ్రు కదా ఆకులు అనేవి, చెట్లు అనేవి. సో నేనైతే అసలు షాక్ అవుతున్నాను, ఇంత కుప్పలులో ఏముంటుందో అన్నట్టు. అందుకేనేమో మా డాడీ చెట్లలోకి పంపించకండి అంటే, ఇక్కడ చెట్లు ఏమున్నాయి అబ్బా అని అనుకున్నాను. సో మా డాడీ అయితే రాలేడు. సో చూస్తున్నారు కదా ఎంత కుప్పలు గడ్డిలాగానైతే అయ్యిందో. నేను కొంచెం దగ్గరికి అయితే వెళ్తాను. చిన్ను అక్కడిక్కడ వెళ్ళకండి, ఒకటే దగ్గర ఉండాలి. చూడండి ఒకసారి మీరే ఒకసారి చూసేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే షాక్ అయిపోయినాను, ఏంది ఇది ఇంతకు మన ప్లేసేనా అన్నట్టు. సో ఇదంతా కూడా తీసేసేయాలి. చూస్తున్నారు కదా కుప్పలు అయితే అయ్యింది, అసలు ఒక తోటలాగా అయితే అయ్యింది. సో మన గడ్డి కూడా సగంలోనైతే అయిపోయింది. అండ్ మన ఎద్దులు కూడా ఇటు ఉన్నాయి. సో ఏమైందిరా? బటర్ఫ్లై ఏమో కానీ ఇక్కడ సైడ్ రాకని చెప్పినా కదా అక్కడ. సో అందుకని చెప్పి మా మమ్మీ అయితే క్లీన్ చేయడానికి వచ్చింది. సో మా మమ్మీ ఏం చేయాలని అయితే చూస్తుంది ఫస్ట్. కానీ ఈ చెట్లు అయితే మనం అన్నీ తీసేసేయాలి, ఎందుకంటే లోపల ఏం దాగుందో ఎవరికైతే తెలియదు. సో ఏం ఉండదని కూడా అనుకుంటున్నాను నేను, ఏం ఉండకపోవచ్చు. కాకపోతే మన జాగ్రత్తలో మనం అయితే ఉండాలి కాబట్టి కొంచెం దూరంగానైతే ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇంకా మనం గడ్డి చూస్తున్నాం కదా, సో సగంకి అయితే అయ్యింది. అండ్ మనం గడ్డి కూడా అయితే ఆర్డర్ చేసుకోవాలి. కాకపోతే పెద్ద వర్షానికి తడవలేనట్టయితే అనిపిస్తుంది, ఎందుకంటే మూసుంది. సో అదంతా కొంచెం అడుగు అనేది అనమాట. సో అదంతా వేస్ట్, పెద్దగా అది పచ్చిగానైతే అయ్యింది. నేనైతే ఇప్పుడు ఏం గడ్డి అయితే వేసలేదు, ఎందుకంటే అంకుల్ వాళ్ళు అయితే ఉన్నారు కదా. సో అంకుల్ వాళ్ళు అయితే వేసిండ్రు అనుకుంటా, ఇప్పుడిప్పుడే వేసినట్టయితే ఉంది గడ్డి. అందుకని చెప్పి అయితే గడ్డి వేసలేము. సో గడ్డి వేయకుండానే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. అక్కడ కొంచెం అట్లా కొంచెం క్లీన్ చేసేసి, మా మమ్మీ కూడా పెద్దగా క్లీన్ చేసేసింది ఆల్రెడీ. సో అది నేను క్యాప్చర్ చేయలేకపోయినాను, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటుంది, అందుకని చెప్పి తీయలేకపోయినాను. అండ్ వాటర్ అయితే పెట్టిపోతాము. సో బకెట్లో అయితే ఇన్నే రెడీగానైతే ఉన్నాయి. సో కొన్ని వాటర్ అయితే పెట్టిపోతాము. ఇప్పుడైతే గడ్డి వేసినట్టుంది, అందుకని చెప్పి వేసలే. మా డాడీ మళ్ళీ కొంచెం సేపు అయినాక వచ్చి అయితే వేసేస్తాడు గడ్డి. సో ఫ్రెండ్స్ మా మమ్మీ పని అయితే అయిపోయింది, అందుకని చెప్పి అందరం అయితే ఇంటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో ఎందుకంటే నాకు ఇక్కడ ఉండలేకపోతున్నాను, నాకు చాలా భయం కాదు, నాకు చాలా అంతసేపు నిలబడలేను అనమాట. నాకు వాటర్ కూడా కావాలి, నేను నీళ్ళు తాగకుండా ఎక్కువసేపు ఉండలేను. కాబట్టి పని అయిపోయిందాడే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మళ్ళా వర్షం రావచ్చేమో అని, కానీ రాదు వర్షం అయితే అస్సలు రాదు. సో చూసినా కదా ఈ ప్రదేశం ఎట్లుందో, చాలా భయంకరంగానైతే ఉంది. మేము ఒక్కరమే ఒంటరిగానైతే ఉన్నాము. సో అందుకని చెప్పి వెళ్ళిపోతున్నాము. మా డాడీ కూడా లేడనమాట. సో అక్కడ ఎవరో ఒక పాపనైతే వెళ్తుంది, మనది ఎవరో మేము ఒక్కరమైతే ఉన్నామని అనుకున్నాం. కాకపోతే ఆ పాప కూడానైతే ఉంది. సో మమ్మీ పోదామా? మమ్మీ సరే, ఇంకా మన ఫ్రెండ్స్కి అయితే ఒకసారి బాయ్ చూపించండి.
సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అండ్ అప్పటి వరకు అయితే బాయ్. అండ్ చాలా బాధగా ఉంది మీకు బాయ్ చెప్తున్నందుకు, కాకపోతే ఇంకా చెప్పాలి కదా. మీరైతే మా వీడియోస్ని చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే ప్రతి వీడియోని అయితే చూడండి, ఎందుకంటే మమ్మల్ని మిస్ కాకుండానైతే ఉంటుంది. సో ఈ రోజుకైతే ఇంతే, బాయ్.